Hi my dear students, welcome back to our channel Learn English with Amir. Guys, ఈరోజు ఎస్ఎస్సి జీడీకి ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా రాబోయే నోటిఫికేషన్ గురించి ఒక ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి ఫుల్ ఇన్ఫర్మేషన్తో ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ద నోటిఫికేషన్ కంప్లీట్గా ఒక వీడియో అయితే చేద్దాం. దీంట్లో ఈ వీడియోలో మీకు ఎండింగ్ వరకు చూస్తే ఎస్ఎస్సి జీడీ రాబోయే ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2025 అసలు ఎప్పటి నుంచి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు, ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఓకేనా, సిలబస్ ఏమి ఉండబోతుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్నీ కూడా మనం చూద్దాం ఈ వీడియోలో, ఓకేనా, ఫుల్ డీటెయిల్స్ అనమాట వేకెన్సీస్తో పాటు. ఓకే, సో చూస్తే ఎస్ఎస్సి జీడీ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకి రాబోతుంది. ఇది 2025లో ఎగ్జామినేషన్ పెడతారు, 2024లోనే మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే August 27 అనమాట, ఓకేనా. సో అంటే మనం వెరీ ఫ్యూ డేస్లో August 27 రోజునే మనము ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వేకెన్సీస్. ఈ రాబోయే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ చాలా స్పెషల్, ఎందుకంటే వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి, ఓకేనా. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు 30,000+ పోస్ట్ అయితే టెంటేటివ్ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది. 25,000 to 30,000+. ఓకే, మీరు ఇంచుమించు ఇలా అనుకోవచ్చు 25,000 to 30,000 పోస్టులు అయితే మీకు టెంటేటివ్గా ఇస్తారు. అండ్ మీకు తెలిసిందే ప్రతిసారి ఇచ్చిన టెంటేటివ్ వేకెన్సీస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అరౌండ్ 50,000 పోస్టులు అయితే చేసేస్తుంది ఎస్ఎస్సి జీడీ ఎవ్రీ టైం. సో మీరు ఎక్స్పెక్ట్ చేయండి అరౌండ్ 40,000 to 50,000 పోస్ట్స్ అనేవి ఫిల్ చేయబడుతున్నాయి ఎస్ఎస్సి జీడీ ద్వారా. సో ఇది చాలా చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ యూనిఫామ్ జాబ్ కొట్టాలని చెప్పేసి చాలా గట్టి ఆస్పిరేషన్స్తో ఉన్నారో, యూనిఫామ్ జాబ్ నాకు కావాలని చెప్పేసి ఎవరైతే చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ మీరు కొట్టొచ్చండి, ఓకేనా. సెంట్రల్ అన్ని ఫోర్సెస్లో కూడా మీరు కానిస్టేబుల్ అయిపోవచ్చు. యూనిఫామ్ జాబ్ మోస్ట్ రెస్పెక్టెడ్ జాబ్, మీరు కొట్టొచ్చు, అది మీ వశం అవుతుంది, ఓకేనా. సో చాలా పెద్ద నోటిఫికేషన్ అనమాట. 30,000+ పోస్టులు అయితే పక్క, ఇంకా అది నియర్లీ 40,000 to 50,000 వరకు కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట, ఓకేనా. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనం చెక్ చేద్దాం, ఓకేనా. స్టార్టింగ్ ఫ్రమ్ ద సెలక్షన్ ప్రొసీజర్, ఓకేనా. అసలు ఎగ్జామినేషన్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి, మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనము సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే డైరెక్ట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోవాలి, ఓకేనా. రైట్, ఒక ఎగ్జామినేషన్ అనమాట, ఒక టెస్ట్, ఒక ఎగ్జామినేషనే రాయాలి మీరు ఒకసారి, ఓకేనా. ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్గా ఏం లేవు, ఓన్లీ వన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. దాంట్లోనే మీకు టెస్ట్ అంతా కూడా జరుగుతుంది అనమాట, ఓకేనా. సో సపరేట్ ఎగ్జామ్స్ ఉండవు. ఒకసారి కనుక మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక పాస్ అయిపోతే, కట్ ఆఫ్ దాటేశారు అనుకోండి 100%, మీరు నెక్స్ట్ ఈవెంట్స్ చేయాల్సి వస్తుంది. ఫిజికల్ టెస్ట్ నెక్స్ట్ పెడతారు, ఫిజికల్ కూడా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మెడికల్ టెస్ట్ పెడతారు, ఓకేనా. మెడికల్ కూడా అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ లాస్ట్లో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకొని మెరిట్ లిస్ట్లో కనుక మీరు ఉంటే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఓకేనా. దిస్ ఈస్ ది ప్రొసీజర్. ఒకసారి ఎగ్జామినేషన్ రాయాలండి. ఆ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, చాలా చాలా సింపుల్గా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. సార్ ఈజీ లెవెల్ ఎగ్జామినేషన్, అన్నిటికంటే లోవెస్ట్ క్యాడర్ ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి జీడీ. ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాని లెవెల్ కూడా అంతే ఈజీగా ఉంటుంది, ఓకేనా. సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన ఈ ఎగ్జామినేషన్ అయితే 100% ప్రతి ఒక్కరు క్రాక్ చేయొచ్చు. మినిమం లెవెల్ ప్రిపరేషన్ కావాలన్నమాట, ఓకేనా. సో ఒకసారి ఎగ్జామినేషన్. దిస్ ఇస్ ద సెలక్షన్ ప్రాసెస్ అంతా క్లియర్గా ఉంది కదా, రైట్. సో చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఒకసారి మనం అబ్జర్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ మాట్లాడుకోవాలి నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది, ఓకేనా. రైట్, ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది 27th August నాడు, 27th August 2024. 27th August 2024కి మీకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడి నుంచే అప్లికేషన్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎండింగ్ వచ్చేసి కరెక్ట్ 1 month, 27th September 11 PM వరకు మీరు మీ అప్లికేషన్ని పోస్ట్ చేయొచ్చు. దానికంటే ముందే ఇమీడియట్గా వచ్చిన వెంటనే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసేసేయండి, ఓకేనా. సో 27th August నాడు మనకి నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. వచ్చిన తర్వాత 1 month టైంలో మీకు అప్లికేషన్ ఎండ్ అయిపోతుంది, ఆ లోపు అప్లై చేసుకోవాలి, ఓకేనా. ఆ తర్వాత చూసుకుంటే ఎగ్జామినేషన్ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఓకేనా. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది, ఓకేనా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మనకి January and February 2025, January to February మధ్యలో కండక్ట్ చేస్తామని చెప్తుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు అనుకోవచ్చు సెకండ్ హాఫ్ ఆఫ్ ద జనవరి నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వచ్చు, ఆర్ ఎండ్ ఆఫ్ ద జనవరి నుంచి స్టార్ట్ కావచ్చు, ఓకేనా. సో January to February అనుకోండి. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద జనవరి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి మోస్ట్ మీరు కన్సిడర్ చేసుకోండి, ఓకేనా. సో మిడ్ జనవరి నుంచి మీకు ఎగ్జామినేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అలా చూసుకుంటే మన దగ్గర ఎంత టైం ఉంది నాన్న చూస్తే, ఇప్పుడు మనం ఆగస్ట్ ఎండింగ్లో ఉన్నాం, ఓకేనా. ఆగస్ట్ పక్కన పెట్టేస్తే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి కూడా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి. వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ 5 months విత్ అస్. 5 monthsలో ఎక్సలెంట్ లెవెల్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2-3 monthsలో కూడా ఒక్కసారి ఈరోజు స్టార్ట్ చేసి కూడా 2-3 monthsలో పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేసి ఎస్ఎస్సి జీడీ జాబ్ని క్రాక్ చేసేయచ్చు అంతే, ఓకేనా. 5 months ఈజ్ ఇనఫ్ టైం, మోర్ దెన్ ఇనఫ్, ఓకే. సో ప్రతి ఒక్క స్టూడెంట్ గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే స్టూడెంట్స్ నిజంగా ఆస్పిరేషన్తో ఉన్నారో నాకు యూనిఫామ్ కావాలని మీరు గట్టి ప్రిపరేషన్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. మిస్టేక్ ఎవరు చేస్తారంటే ఈ నోటిఫికేషన్ 27th నాడు వస్తుంది కదా, అంటే మీనింగ్
ఇంకా ఏముంది, ఈ ఆగస్ట్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది కదా, ఈ ఆగస్ట్ కూడా వదిలేసి నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఎవరైతే ఒక్కరోజు కూడా ప్రిపరేషన్ టైంలో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయకుండా వేస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళకంటే వెనకబడిపోతారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఇమీడియట్గా ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇప్పటి నుంచి అయితే మీరు వీడియో వింటారు, ఆ రోజు నుంచి ఇమీడియట్గా జీడీకి సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? రైట్. డైరెక్ట్గా ఎగ్జామినేషన్ వరకు ఫుల్ లెంత్ ప్రిపరేషన్ కావాలి. ఓకేనా? మీ దగ్గర లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే ఒక పాసిబిలిటీ కూడా ఉంది. సో మీ స్ట్రెంత్ని, మీ వీక్నెసెస్ని కూడా స్ట్రెంత్లోకి మార్చుకునే టైం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలిజిబులే. ఓకేనా? అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. ఓకేనా? రీజనల్ లాంగ్వేజెస్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ది ఎగ్జామినేషన్ మీకు తెలుగులో ఉంటుంది. అంటే మ్యాథ్స్, రీజనింగ్, ఈ క్వశ్చన్స్ మీకు తెలుగులో వస్తాయండి. ఓకేనా? ఈజీ కదా, సింపుల్ అనమాట. సో వెరీ గుడ్. 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలిజిబుల్ అనమాట. ఏజ్ విషయానికి వస్తే 18 to 23. సో ఈ రెండు ఉన్న ప్రతి క్యాండిడేట్ ఎలిజిబులే. నార్మల్గా అయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో 18 to 23 ఉండి 10th పాస్ అయిపోయి మెట్రికులేషన్ పాస్ అయి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఓకేనా? ఎగ్జామినేషన్లో కూర్చోవచ్చు. అదే ఒకవేళ ఓబీసీ అనుకోండి, మీకు 3 years రిలాక్సేషన్ ఇస్తారు, ప్లస్ 3 years అనమాట. ఓకేనా? అదే ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కేటగిరీ కిందకి వస్తే కనుక మీకు 5 years రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అలా చూసుకుంటే ఓబీసీ వాళ్ళకేమో అప్ టు 26, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో అప్ టు 28 ఏజ్ ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా? ఒకసారి చూసుకోండి, ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి నోటిఫికేషన్లో నీట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఒక బ్రాడ్ ఐడియా అయితే నేను ఇస్తాను. చూస్తే 10th పాస్ అయిపోయి ఈ ఏజ్ బ్రాకెట్లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సీరియస్ ప్రిపరేషన్ చేయండి. మీరు 100% ఈసారి ఎంప్లాయీ అయిపోయే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ శాతం ఉంది. ఓకేనా? రైట్. ఎగ్జామినేషన్ ఎలా ఉండబోతుంది, ఎగ్జామినేషన్ ఎలా పెడతారు, సిలబస్ ఏంటి? యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే 4 sections ఉంటాయి. దాంట్లో సేమ్ అనమాట అన్ని ఎగ్జామ్స్లానే, అన్ని ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఇలానే ఉంటుంది. ఓకేనా? రీజనింగ్ పార్ట్ ఒక సెక్షన్. సెక్షన్ బిలో వచ్చేసి మీకు జిఎస్, సెక్షన్ సిలో మ్యాథ్స్ అంటే ఏంటి, ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే మీనింగ్ అరిథమెటిక్ అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ది అరిథమెటిక్ పోర్షన్. ఓకేనా? సేమ్ మ్యాథ్స్ అనమాట. ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ పోర్షన్ ఉంటుంది. హిందీ మీడియం ఎవరైనా ఉంటే హిందీ కూడా తీసుకోవచ్చు, కానీ మన దగ్గర హిందీ కాదు కాబట్టి మనం ఏం చేసుకుంటాం అంటే ఇంగ్లీష్తోనే ఎగ్జామినేషన్ రాస్తాం. ఇంగ్లీష్ ఆర్ హిందీ మీరు దేంట్లో అయితే సాలిడ్గా ఉంటారో ఆ రెండింటిలో ఏదైనా చూస్ చేసుకొని రాయొచ్చు. ఓకే. ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఫుల్ ఎగ్జామినేషన్ 60 minutes 1 hour కండక్ట్ చేస్తారు. ఆ 1 hourలో మీరు మీ టాలెంట్ని చూపించాలంతే. ఓకే. ఆ 1 hourలో వచ్చేసి మీకు రాయబోయే క్వశ్చన్స్ ఎన్ని అంటే 80. దాంట్లో ఈచ్ సెక్షన్ నుంచి 20 వస్తాయి. ఒక్కొక్క క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు మీకు 2 marks రావడం జరుగుతుంది. సో 20 into 2 40 marks ఫర్ ఎవ్రీ సెక్షన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చే మార్క్స్ ఎన్ని అంటే 40 marks అనమాట. ఓకేనా? సో 25% వెయిటేజ్ ఉంది ఎగ్జామినేషన్, బాగా గుర్తుపెట్టుకోండి. సో 80 into 2 ఓవరాల్గా మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి 160 marksకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 160 marksలో మెరిట్ కూడా చూస్తారు. ఓకే. 160 marksలో మీ వల్ల అయినన్ని మార్క్స్ మీరు కొట్టాలి. 120, 130, 140, 150 కూడా కొట్టడానికి ట్రై చేయాలి. మీ ప్రిపరేషన్ మీరు సాలిడ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకేనా? నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే నెగిటివ్ మార్కింగ్ ఉంది ఎగ్జామినేషన్లో, కానీ చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 marks అనమాట. ఓకే. ఒక క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తేనేమో మనకు వచ్చేది 2 marks. ఒకవేళ కనుక నెగిటివ్ మార్కింగ్ విషయానికి వస్తే 0.25 marks పోతే ఒక్కొక్క రాంగ్ ఆన్సర్కి. మీనింగ్ ఏంటి అంటే 8 questions రాంగ్ పెడితే 2 marks, వచ్చిన 2 marks పోతాయి. 8 questions, 4 questions రాంగ్ పెడితే 1 mark పోతుంది. ఓకేనా? అలా చూసుకోండి. అంటే నెగిటివ్ మార్కింగ్ రేటు చాలా చాలా తక్కువ ఉంది. మీరు ఎగ్జామినేషన్లో కొంచెం డౌట్ఫుల్గా ఉన్న క్వశ్చన్స్ కూడా నిజం చెప్పాలంటే రిస్క్ తీసుకుని ఆన్సర్ చేసి రావచ్చు. అసలు సో నెగిటివ్ మార్కింగ్ చాలా చాలా తక్కువ అని చెప్పేసి మీరు కన్సిడర్ చేయండి. వచ్చే మార్క్స్ ఎక్కువ. ఒక క్వశ్చన్కి 2 marks, నెగిటివ్లోనేమో 0.25 మాత్రమే పోతుంది. ఓకేనా? నెగ్లిజిబుల్ అమౌంట్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరు నెగిటివ్ మార్కింగ్ గురించి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి స్టూడెంట్ కూడా రాయొచ్చండి. ఓకేనా? సో సాలిడ్ ప్రిపరేషన్ చేయండి. ఎలా ప్రిపరేషన్ చేయాలి ఏంటి అదొకసారి ఆలోచిద్దాం. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది మొత్తం ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది సిలబస్ నుంచి. ఎక్కడి నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఫస్ట్ అవి తెలుసుకుంటే సిలబస్ పైన ఒకసారి ఐడియా తెచ్చుకుంటే నెక్స్ట్ మనం స్టడీ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో ఈ రోజు నుంచి ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి మీ వీక్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీ అందరికీ తెలుసు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మార్క్స్ కొడితేనే మీకు మార్క్స్ వస్తాయి అండ్ దాని నుంచి జాబ్ వస్తుంది కూడా మీకు తెలుసు. సెలక్షన్ ఇంగ్లీష్లో ఉంది. మ్యాథ్స్ మీరు చేస్తారు. ఓకేనా? రీజనింగ్ చేస్తారు. జిఎస్ కూడా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంగ్లీష్ చేయాలి. ఓకేనా? చూస్తే మనం ఫస్ట్ ఎర్రర్ స్పాటింగ్ అనే టాపిక్ చూస్తున్నాం. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆ తర్వాత ఫ్రేజ్ రిప్లేస్మెంట్, ఆ తర్వాత క్లోజ్ టెస్ట్. ఇవన్నీ ఏంటి అంటే సింపుల్ చెప్పాలంటే ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ అనమాట. సో సిలబస్లో కంప్లీట్ గ్రామర్ అయితే ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయినట్టే. ఎర్రర్ స్పాటింగ్ అన్నారంటే హోల్ గ్రామర్ రావాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటే కంప్లీట్ గ్రామర్ మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఇంకా గ్రామర్లో టాపిక్స్ అన్ని మీరు చదవాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, ఉన్న మొత్తం సిలబస్ మీరు కవర్ చేసేసుకోవాలి. ఓకేనా? రైట్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ క్వశ్చన్ అయినా కూడా మొత్తం గ్రామరే. ఫ్రేజ్ రిప్లేస్మెంట్ గ్రామర్. క్లోజ్ టెస్ట్ చేయాలంటే గ్రామర్ ప్లస్ ఒకాబులరీ. సెపరేట్గా ఒకాబులరీ కూడా చేయాలి. దేంట్లో సినోనిమ్స్ నేర్చుకోవాలి, యాంటోనిమ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ పై నుంచి మీనింగ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. 1 word సబ్స్టిట్యూషన్స్ అండ్ స్పెల్లింగ్స్. ఓకేనా? ఇక్కడ వరకు ఈ సెక్షన్ మొత్తం కలిపితే దిస్ సెక్షన్ ఈస్
ఒకాబ్ సెక్షన్ అవునా కదా. అంటే ఒకటి గ్రామర్ పైన కమాండ్ ఉండాలి, డైరెక్ట్గా చెప్తున్నాడు ఓకేనా. 2 ఒకాబ్ పైన కమాండ్ ఉండాలి, 2 గ్రామర్ ప్లస్ ఒకాబులరీ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి, ప్యాసేజ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఎక్కువ రావట్లేదు ఈ మధ్య, బట్ స్టిల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ క్లోజ్ టెస్ట్ ఫామ్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట ఓకేనా. క్లోజ్ టెస్ట్ అయినా కూడా కాంప్రిహెన్షన్. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన సిలబస్. గ్రామర్ ప్లస్ ఒకాబులరీ మంచి కమాండ్ మెయింటైన్ చేస్తే కనుక మీకు మంచి మార్క్స్ వస్తాయి. బట్ ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ చాలా ఈజీ అనమాట. తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఆన్సర్ చేసే విధంగా ఉంటాయి. చాలా బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, డిఫికల్ట్ లెవెల్ అసలు ఉండవు ఓకేనా. అన్నిటికంటే ఈజీ ఎగ్జామినేషన్ అంటే ఎస్ఎస్సి జీడీ అండి, అది గుర్తుపెట్టుకోండి ఓకే. ఎంటీఎస్ కంటే కూడా ఈజీగా ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయొచ్చు రైట్. సో మీరు చేయాల్సింది ఏంటి, డైలీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి డైరెక్ట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసి యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ థియరీ ఫస్ట్. మీ వల్ల అయినంత ఫాస్ట్గా థియరీ పార్ట్ని ఎంత ఫాస్ట్గా పాసిబుల్ అయితే అంత ఫాస్ట్గా థియరీ పార్ట్ని కంప్లీట్ చేసుకోవాలి. థియరీ అంటే మీనింగ్ ఏంటి అంటే హోల్ సిలబస్ అనమాట ఓకే. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే కాదు, మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, జీఎస్ కావచ్చు, దాంట్లో సిలబస్లో ఉన్న ఎవ్రీ పార్ట్ థియరీ ఏదైతే ఉందో దాన్ని మీరు మాక్సిమం ఒక 2 months ఆర్ 3 months స్పాన్లో ఫినిష్ చేయడానికి ట్రై చేసేసేయండి ఫాస్ట్గా ఓకేనా రైట్. థియరీ ఒకసారి అయిపోయిన తర్వాత మీరు నోట్ మేకింగ్ చేసుకోవాలి థియరీతో పాటు ఓకేనా. థియరీ ప్లస్ నోట్ మేకింగ్ మస్ట్ బీ డన్ ఓకే. థియరీ చేయండి, నోట్ మేకింగ్ చేయండి ఓకేనా. ఒకసారి థియరీ అయిపోయినాక నోట్ మేకింగ్ మీ దగ్గర ఉంది అంటే ఒకసారి మనం నోట్స్ నీట్గా రాసామంటే సబ్జెక్ట్ సంబంధించి, మోస్ట్ ఇంపార్టెంట్లీ నోట్ మేకింగ్ అంటే ఇంగ్లీష్కి సంబంధించి అండ్ జీఎస్కి సంబంధించి రెడీగా ఉందనుకోండి, అప్పుడు మనం ఇమీడియట్గా రివిజన్స్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అవునా. ఎందుకు నోట్ మేకింగ్ చేయమంటున్నాను, నోట్ మేకింగ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే థియరీ ఏదైతే చదువుతామో అది మనం రాసినప్పుడు నోట్బుక్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని తీసేసి కనుక నోట్ ఫామ్లో రాసేది 100% మన బ్రెయిన్ చాలా నీట్గా అబ్జర్వ్ చేస్తుంది, ఈజీ గుర్తుంటుంది కూడా ఓకే. సో నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట, ఓన్గా నోట్ మేకింగ్ చేయాలి. అండ్ నోట్ మేకింగ్ చేసిన దాంట్లో కూడా మనము 1 పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని 2 lines 3 lines కాంప్రిహెండ్ చేయాలి. కాబట్టి తర్వాత మనం రివిజన్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి కాబట్టి రివిజన్ పార్ట్స్ మల్టిపుల్ టైమ్స్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా. రివిజన్స్ జరగాలి, మల్టిపుల్ టైమ్స్ జరగాలి. ఉన్న ఇన్ఫర్మేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈజీగా గుర్తుండాలి ఓకే. రివిజన్స్ ఎప్పుడు మనం థియరీ ఫామ్లో చేయలేము, సో షార్ట్ రివిజన్స్ చేయడానికి మీరు ట్రై చేయాలి ఓకే. దానికోసం పర్ఫెక్ట్ డేటాని మీరు ప్రిపరేషన్ చేసుకోండి ఓకేనా రైట్. సో ఆ తర్వాత లాస్ట్ స్టేజ్లో మీరు చేయాల్సింది ఏంటంటే లాస్ట్ 1 month ఆర్ 1.5 month మాక్ టెస్ట్ అయ్యాలి. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే మాక్ టెస్ట్ తీసుకోరండి, డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళిపోతారు. మీరు 100% మిస్టేక్స్ కమిట్ చేస్తారు. ఆ మిస్టేక్స్ అన్ని మీరు మెయిన్ ఎగ్జామ్లో కమిట్ చేయకూడదు. మిస్టేక్స్ చేయాలి, కాకపోతే ఆ మిస్టేక్స్ అన్ని కూడా ఎక్కడ చేయాలంటే మీరు మాక్ టెస్ట్లో చేయాలన్నమాట. సో ఎన్ని కుదిరితే అన్ని మాక్ టెస్ట్ రాయాలి. అండ్ మాక్ టెస్ట్లో ఎవరైతే స్టూడెంట్స్ 120 ఆర్ 130 ప్లస్ స్కోర్ చేయగలుగుతున్నారో వాళ్ళకి ఆల్రెడీ సెలెక్షన్ వచ్చేసిందని చెప్పేసి మీరు రిలాక్స్ అయిపోవచ్చు అనమాట ఓకేనా రైట్. సో ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనమాట ఓకేనా. సో ఇదంతా ఫాలో అవ్వండి. ఈ రోజు నుంచి ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా నన్ను అడుగుతున్న విషయం, ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ చేయడం ఎలా సార్, ఇబ్బంది అవుతుంది ఓకే. ఓన్గా ప్రిపరేషన్ జీఎస్కి చేసేస్తాం సార్, మ్యాథ్స్ రీజనింగ్ కూడా మేము ఏదో కోర్సు ఇక్కడ విన్నే ఉన్నాం, ఇంగ్లీష్తో పెద్ద ప్రాబ్లం వస్తుంది సార్ చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో అలాంటి స్టూడెంట్స్ అందరి కోసం కూడా ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ఎస్ఎస్సి జీడీ కొట్టాలనుకుంటున్నారో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి వచ్చే 40 మార్క్స్లోంచి 40 out of 40 ఎవరైతే టార్గెట్ పెట్టాలనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఒక స్పెషల్ ఇంగ్లీష్ బ్యాచ్ అనేది మనం లాంచ్ చేయడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ స్పెషల్ ఇంగ్లీష్ బ్యాచ్ ఓకేనా. ఇది వచ్చేసి మీకు జనరల్గా ఎస్ఎస్సి కోర్స్ పేరుతోనే కనిపిస్తుంది మీకు ఓకే. సో ఎస్ఎస్సి జీడీ 2025 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ కోర్స్లో ఎన్రోల్ అయిపోవచ్చు ఓకే. మీకు కంప్లీట్ ఇంగ్లీష్ కోర్స్ అనేది మన యాప్లో డిజైన్ చేస్తుంది. యాప్ లింక్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఉన్న డెమో కోర్స్ ఒకసారి చూడండి. బ్యాంక్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ అని మీకు కనిపిస్తుంది ఓకే. ఎక్కడైతే మీకు ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ అని కనిపిస్తుందో దాంట్లో ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి ఓకే. ఎస్ఎస్సి ఇంగ్లీష్ కోర్స్ ఇది వచ్చేసి మీకు 499 రూపీస్ ఉంది, 3 months యాక్సెస్ వస్తుంది. ఉన్న టైంలో ఈ 5 monthsలో 3 monthsలో మీరు పక్కా 0 లెవెల్ నుంచి హై లెవెల్ వెళ్ళిపోవచ్చు. ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్ కూడా అర్థమయ్యే విధంగా సింపుల్ మేనర్లో తెలుగు లాంగ్వేజ్లోనే బైలింగ్వల్ మెథడ్లో ఇంగ్లీష్ డీల్ చేయడం జరుగుతుంది రైట్. ఇంగ్లీష్లో వచ్చే ఒక క్వశ్చన్ షార్ట్గా మీరు ఆన్సర్ చేసే విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది రైట్. బీట్ గ్రామర్లో కావచ్చు, ఒకాబ్ కావచ్చు, కాంప్రిహెన్షన్ పార్ట్ ప్యాసేజెస్ కావచ్చు, ఎక్స్టెన్సివ్ ప్రాక్టీస్ మీతో చేయించడం జరుగుతుంది. ఒక్కొక్క టాపిక్ వైజ్ థియరీ, అక్కడనే ఆ థియరీకి సంబంధించిన ఒక ఎగ్జామ్, అవసరమైన ప్రాక్టీస్, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను దగ్గర చేయడం. ఒక్కొక్క వీడియో నేనే డిస్క్రైబ్ చేస్తాను, నేనే డీటెయిల్గా హ్యాండిల్ చేస్తాను, ఎవరు కూడా దీంట్లో ఉండరు ఓకేనా. కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక్కనే హ్యాండిల్ చేస్తాను. సో నేను డిజైన్ చేసిన కోర్స్ అనుకోండి ఓకేనా కంప్లీట్గా. సో మీరు ఎన్రోల్ అయిపోవచ్చండి ఇమీడియట్గా. ప్రాక్టీస్ కూడా ఇదే యాప్లో మీకు దొరుకుతుంది. సో ఒక్కొక్క టాపిక్కి థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది, పీడిఎఫ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒకాబ్కి ఈ బుక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా. అవసరమైన మెటీరియల్ ఎంత ప్రొవైడ్ చేస్తాం, మీరు చదువుకోవాలంటే చదువుకునే వాళ్ళకి ఎంత అయితే అంత ఇస్తాం అనమాట. సో 499 రూపీస్కి 3 months కోర్స్ ఉంది ఓకే. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో చూసేసి ఇమీడియట్గా ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నా మాట వినండి,
ఎవరైతే స్టూడెంట్స్ నోటిఫికేషన్ వచ్చాక చేద్దాము మెల్లగా చేద్దాం అనుకుంటారో మీకు సెలక్షన్ రాదు సార్. ఈ రోజు ప్రిపరేషన్ చేసిన వాడే 100% సెలక్షన్ కొడతాడు. ప్లీజ్ ఇమీడియట్గా ఈ కోర్సెస్లో ఎన్రోల్ అయిపోయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎవరికైతే వీక్ ఉందో వాళ్ళు మీరు స్ట్రెంథెన్ చేసుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఉందన్నమాట. జాయిన్ ఇమీడియట్లీ. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే రైట్. యాప్ లింక్ కామెంట్ సెక్షన్ నుంచి చూడండి. అండ్ ఆఫర్ కూడా నడుస్తుంది, 10% ఆఫర్ నడుస్తూ ఉంది. ఓకేనా, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే AUG10 అనే ఒక కూపన్ కోడ్ని అప్లై చేసిన వెంటనే AUG10 పర్చేస్ చేసే దగ్గర అప్లై కూపన్ చేయండి. చేసి AUG10 ఒకసారి అప్లై చేసిన వెంటనే మీకు 10% ఆఫ్ రావడం జరుగుతుంది. ఆఫ్ వచ్చిన వెంటనే మీరు ఇక్కడున్న ప్రైజెస్ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. 449 రూపీస్కి మీకు 3 months కోర్స్ యాక్సెస్ వస్తుంది. ఇది వచ్చేసి మీకు 30 వరకు వ్యాలిడిటీ ఉంది. 21st స్టార్ట్ అయింది. ఆగస్ట్ 30 వరకు ఈ కోర్స్ యొక్క ప్రైజెస్ అనేవి డౌన్ ఉంటాయి, డిక్రీజ్ అయ్యి ఉంటాయి. 30 వరకు మీకు కూపన్ కూడా అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరూ కూడా జాయిన్ అయిపోండి. ఓకేనా. అండ్ ఐ విష్ ఎవ్రీ స్టూడెంట్ వెరీ ఆల్ ద బెస్ట్. మీరు 100% చేయగలరు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఫుల్ స్కోర్ చేయగలరు. ఓకేనా. ఒక్క మార్కు మిస్ అవ్వకుండా ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేయించే బాధ్యత నాది. ఈ కోర్సు మీరు ఎన్రోల్ అయ్యారంటే 100% ఇంగ్లీష్ మీ వశం అవుతుంది అండ్ మీరు చేయగలరు కూడా 100%. ఓకేనా. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఎవరైతే స్టూడెంట్ నిజంగా జాబ్ కొట్టాలని ఆస్పిరేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్ గైస్. నువ్వు 100% చేస్తావు. 10th పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ ఎలిజిబులే. నేను చెప్తున్నాను, ఈ ఎగ్జామినేషన్ అంత ఈజీ ఎగ్జామినేషన్ నువ్వు చూసి కూడా ఉండవు. ఊరికే చెప్పట్లేదు, మీరు ఎగ్జామినేషన్ పేపర్ చూడండి, కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేస్తావు. నీకు అర్థం కూడా కాదు అసలు ఆ కట్ ఆఫ్ ఏంటి, అంతకంటే ఎక్కువ మెరిట్లో కొడతావు నువ్వు. ఓకేనా. సో ట్రస్ట్ మీ, ప్రిపరేషన్ ఇమీడియట్ స్టార్ట్ చేయండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. సీ యూ సూన్.